పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఇవాళ సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్ష. గ్లోబల్ సమ్మిట్ రైజింగ్ 2047 డాక్యుమెంట్ పై చర్చ. సమావేశానికి హాజరు కానున్న మంత్రులు. రేపు ఏలూరు జిల్లాకు సీఎం చంద్రబాబు. ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో పర్యటన. పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. విశాఖ, అమరావతి, రాయలసీమ జోన్ల ఏర్పాటు. సీఎం చంద్రబాబు సారథ్యంలో స్టీరింగ్ కమిటీ. తొలి దశ ఎన్నికలకు ఇవాళ నామినేషన్ల పరిశీలన. రెండో విడత ఎన్నికలకు నేడు నోటిఫికేషన్. డిసెంబర్ 11న 4000 గ్రామాల్లో తొలి దశ ఎన్నికలు. ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ. 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేశాం. ప్రపంచానికి మా విజన్ ఏంటో చూపిస్తామన్న శ్రీధర్ బాబు. డిసెంబర్ 9న ఫ్యూచర్ సిటీలో డ్రోన్ షో. ఒకేసారి 3000 డ్రోన్లతో ప్రదర్శన. గ్లోబల్ సమ్మిట్ ముగింపు రోజు నిర్వహణ. 50,000 కోట్ల స్కామ్ అనేది అవగాహన లేని మాటలు. టెండర్లే పిలవకుండా స్కామ్ ఏంటి? బీఆర్ఎస్ విమర్శలకు భట్టి కౌంటర్. రిజర్వేషన్ల విషయంలో బీసీలకు అన్యాయం. 32% కూడా ఇవ్వడం లేదు. వారి స్థానాల్లో ముస్లింలు కూడా పోటీ చేస్తారన్న కిషన్ రెడ్డి. భూగర్భ విద్యుత్ లైన్లకు గ్రీన్ సిగ్నల్. బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాద్ సర్కిళ్లకు అనుమతి. 4,000 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత. మెదక్లో 10, హనుమకొండలో 12.5, హైదరాబాద్లోనూ 14 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత. దట్టంగా అలుముకున్న పొగమంచు. మాడగడ, వంజంగి మేఘాల కొండలకు సందర్శకుల తాకిడి. కొండగట్టులో భారీ అగ్ని ప్రమాదం. మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. 20కి పైగా బొమ్మల దుకాణాలు దగ్ధం. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం. లారీని వెనుక నుంచి ఢీకొన్న ట్రావెల్స్ బస్సు. 2 మృతి, 3కి తీవ్ర గాయాలు. ముచ్చింతల్లో ఈక్వాలిటీ రన్. భారీగా పాల్గొన్న భక్తులు, వేద విద్యార్థులు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమన్న చిన్నజీఆర్. పాడేరు ఏజెన్సీలో హై అలర్ట్. ఏఓబీలో ముమ్మర కూంబింగ్. ప్రతీకార దాడులు జరగొచ్చని నిఘా వర్గాల హెచ్చరిక. దూసుకొస్తున్న దిత్వా తుఫాన్. తమిళనాడులో 14 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. పూణే, వడోదర నుంచి 10 అదనపు బృందాల తరలింపు. పుదుచ్చేరిలో తుఫాన్ బీభత్సం. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం. అల్లకల్లోలంగా మారిన సముద్రం. ఏపీకి ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. 5 జిల్లాలకు ఆకస్మిక వరదల హెచ్చరిక. అప్రమత్తమైన అధికారులు. శ్రీలంకలో దిత్వా తుఫాన్ బీభత్సం. 153కు చేరిన మృతుల సంఖ్య. మరో 191 మంది ఆచూకీ గల్లంతు. నేషనల్ హెరాల్డ్ కేసులో కొత్త ఎఫ్ఐఆర్. సోనియా, రాహుల్ పై నేరపూరిత కుట్ర అభియోగం. ఈడీ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు. కమ్యూనికేషన్ యాప్స్ కు కేంద్రం కీలక ఆదేశాలు. వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరటైప్ యాప్స్. సిమ్ కార్డు ఉంటేనే పనిచేసేలా చూడాలని ఆదేశాలు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.